Hello everyone, welcome to our YouTube channel. So today I'm back with Safa Kolonji oil. ఎవరైతే గ్రే హెయిర్ గ్రోత్ లేదని బాధపడే వాళ్ళ కోసం ఈ రివ్యూ చేస్తున్నాను. నేను సెకండ్ టైం పర్చేస్ అయితే చేశాను. యాక్చువల్గా ఇది 200 ml ప్యాక్. ఇంకొకటి ఇక్కడ ఉంది అయితే చిన్నది, మనకి 100 ml కూడా అవైలబుల్ ఉంటుంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ నుంచి అయితే పర్చేస్ చేసుకుందాం అనుకునే వాళ్ళ కోసం అయితే ఇది అవైలబుల్ ఉంటుంది. 100 ml అయితే 355 రూపీస్, అలాగే 200 ml అయితే 587 రూపీస్ అలా ప్రైస్ అయితే ఉంటుంది. సో ఈ ఆయిల్ మనకు లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. కంప్లీట్ ప్యారెట్ గ్రీన్ కలర్, చూడడానికి ప్లాస్టిక్ బాటిల్ ప్యాకేజింగ్తో ఇలా అయితే ఉంటుంది. సో ఈ ఆయిల్ నిజంగానే గ్రే హెయిర్ తగ్గిస్తుందా అంటే నో, బట్ నల్లగా ఉన్న మన హెయిర్ గ్రే అవ్వకుండా అయితే ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పొచ్చు హెయిర్ని. అలాగే ఇది మనకి డైరెక్ట్గా అయితే స్కాల్ప్కి అప్లై చేయకూడదు. సో క్యాస్టర్ ఆయిల్, ఆల్మండ్ అలాంటిది మిక్స్ చేసి అయితే హెయిర్ పైన అప్లై చేసుకోవాలి. అది కూడా నెక్స్ట్ డే ఖచ్చితంగా హెయిర్ వాష్ అయితే చేయాలి. ఇది ఒక రకంగా చెప్పాలంటే స్వచ్ఛమైన, కంప్లీట్ ఆర్గానిక్ స్వచ్ఛమైన ఆయిల్, బ్లాక్ సీడ్ నుంచి తీసిన ఆయిల్ అనమాట ఇది. ఇంకా మనకి తలకు చిన్న చిన్న గాయాలు ఉన్న వాళ్ళు ఈ ఆయిల్ని పెట్టుకోకపోతే మంచిది. ఇంకా చెప్పాలంటే స్మెల్ చాలా ప్యూర్గా అయితే ఉంటుంది. జుట్టు రాలడం అయితే తగ్గిస్తుంది. ఇంకా హెయిర్ వాష్ చేసిన నెక్స్ట్ డే అయితే మీకు సిల్కీగా, స్మూత్గా, సాఫ్ట్గా అవడం మీరే చూస్తారు. ఈ ఆయిల్ని ఓవర్ హీట్ చేసి తలపైన అప్లై చేయడం అలాంటిది అయితే చేయకపోవడమే మంచిది. సో ఇదండి వాళ్ళ రివ్యూ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.